హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నిదానంగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అలాగే వ్యాపార నష్టాన్ని ధనుసు రాశి వారు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు జరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే ఈరోజు మేలు చేస్తుంది. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే భాగస్వాముల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అవసరాలకు తగినంత సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని కోరవలసి వస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఇంట బయట మీకు వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇక సహనంతో మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్యంతో కొంత అవస్థపడవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మాత్రం తప్పకుండా చేయండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లాభాలను ఆర్జనలో వెనుకబడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వరకు కొన్ని వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు.